హలో అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చి శుక్రవారం రోజు వీడియో అండి. ఇంకా తెల్లారిపోయినాకనే లేచి కిసల్లి ముగ్గు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఏ గడపలు కూడా అలకలేదు, ఎర్రమట్టి లేదు ఫ్రెండ్స్. అయిపోయిందని సింపుల్గా ముగ్గు ఒక్కటి వేసుకుందానని ముగ్గు వేసుకుంటున్నా. ఇంకా ఆ రోజైతే ఏం పని కూడా చేయలేదు. పొద్దున్నే ఇల్లుల కోసం ఎత్తుకొచ్చినాం ఫ్రెండ్స్. అంతకు ముందు రోజు ఇంకా దాని గురించి ఆలోచనకు నీరసంగా ఉండి ఇంకా నేను పని ఏం చేయలేదు. సాయంత్రం చేసిన ఫ్రెండ్స్. సాయంత్రం రొటీను ముగ్గు ఒక్కటి వేసినాక సాయంత్రం నేను పనులు చేసుకున్నా. అదే వీడియో ఫ్రెండ్స్. ఇంకా పొద్దుటి మామూలుగా పాప అన్నం కూర చేసింది. నేను సాయంత్రం చేసేటప్పుడు కొంచెం వీడియో షూట్ చేసుకున్న ఫ్రెండ్స్. వంట చేస్తున్నా కట్టిన టీ పెట్టి నాకు టీ తాగుతా. టీ కోసం ఇప్పుడు వచ్చింది. ఇట్లా ఉంటుంది నీకు అన్నం తినే టైంకి టీయా? అన్నం ఇప్పుడు 9 తర్వాత తింటా నేను. ఇక్కడ నేను వంట రెడీ చేస్తున్నా. మా ఆయన వచ్చిండు. వీడియో తీద్దురు అంటే ఈ మధ్యలో బాగానే తీస్తాను ఫ్రెండ్స్. వీడియో తీద్దురు అంటే ముందు టీ పెట్టి నాకు అని చెప్తాను. అన్నం తినే టైంలో కూడా టీ ఏందని నేను అంటాను ఫ్రెండ్స్. ఇంకా టీ పెట్టి ఆయనకి ఇచ్చేసితే ఒక పని అయిపోయిద్దని ఇంకా ఇక్కడైతే బీన్స్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా అంటే ఫ్రై చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా నైట్ వరకు ఫ్రై అయితే సరిపోదు, టమాటా వేసి చేయొచ్చు అన్నట్టుగా టమాటాలు కూడా ముందే కట్ చేసి పెట్టిన. ఇంకా అంతకుముందు రోజు మార్కెట్కి వెళ్ళాం ఫ్రెండ్స్. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కిందకి తీసుకొచ్చిన. అందుకోసమే అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చిన. పొద్దుటీలేమో ఆకుకూర వండినాం. ఇంక ఇప్పుడేమో బీన్స్ వండుతున్నాం ఫ్రెండ్స్. అల్లం కూడా తీసుకొచ్చిన అక్కడే. అల్లం కడిగి పెట్టిన ముందే. ఇంకా అన్నం ఒక పొయ్యి మీద, కూర ఒక పొయ్యి మీద పెడితే తొందరగా అయిద్దని నేను అనుకున్నా. ఇక్కడ మా ఆయన టీ పెట్టమన్నాడు. ఇంకా ముందు కూర తాలింపు ఎత్తాక బియ్యం నానతాయి కానీ బియ్యం ముందే కడిగి పెట్టిన. అట్నే టీ ఏం తాగలేదు. నిన్నటి పాలు చాలా ఉంటాయి, వెయిట్ చేసి ఆడబెట్టిన ఫ్రెండ్స్ తోడు పెడతానికి. ఇంకా పాలు తోడు పెట్టి టీ పెడితే అయిపోయింది. ఇంకా టీ తాగేస్తే అయిపోయింది. వంట అయితేనే ఉన్నది. ఇంకా బీన్స్ అయితే ముందు కడిగి పెట్టిన తాలింపులో వేసుకుంటాను ఫ్రెండ్స్. నా వీడియోలు ఎలా ఉంటున్నాయో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. కమెంట్ చేస్తే నేను కూడా రోజు వీడియోలు తీయాలా మంచిగా కానీ ఆలోచన మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఇక్కడైతే కారం పట్టించుకొచ్చి గాలికి అట్లా ఆరబోసినాం ఫ్రెండ్స్. వేడిగా ఉంటుందిగా కారం, మళ్ళీ సేదెక్కిద్ది అన్నట్టుగా పేపర్ పోసి ఆరబెట్టిన. ముందు రోజు 2 రోజులు ఎండబెడితే కారం పట్టడానికి అయింది ఫ్రెండ్స్. అక్కడ మిరపకాయలు కారం లేని మిరపకాయలు అయ్యి ఎండాకాలం పచ్చళ్ళు పట్టుతాం కదా, అంటే మామిడికాయ పచ్చడి పెడతాం కదా, అందుకోసమే ఇంకా ఇప్పుడే కొనుక్కొచ్చిండు మిరపకాయలు. ఈ సీజన్ అప్పుడు కొనుక్కొస్తేనే కొంచెం మంచిగా ఉంటాయి కానీ ఇప్పుడే తెచ్చిండు ఫ్రెండ్స్. అక్కడ తెలిసిన వాళ్ళు తొడయాలు తీసారు, నేను కూడా తీయలేదు. ఇంకా తీసుకొని వచ్చిండు మా ఆయన. 2 రోజులు డాబా మీద ఎండబోసినాక కారం పట్టించినాం ఫ్రెండ్స్. కారం కలర్ఫుల్గా రెడ్గా ఉన్నది. ఇంకా పొద్దుటిల్లి పల్లీలు తీసుకున్నా నేను. ఇంటి ముందరకు అమ్మడానికి వచ్చినాయి.
మంచిగానే ఉన్నాయి కొంచెం. వాళ్ళు కేజీ 150 చెప్పారు ఫ్రెండ్స్. నేనేమో ఇంకా 130కి తీసుకున్నా. వాళ్ళు అడిగినా వీళ్ళన్నారు. ఇంకేం చేస్తామని మనకు అవసరం ఉన్నది కానీ తీసుకున్నా. డీమార్ట్లో తెచ్చినాయి అప్పుడే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఆ కొన్నే ఉన్నాయి. ఇంకా నేను ఒక్క డబ్బాలో పోయకోకుండా రెండిట్లలో పోతున్నా. మా ఆయన ఒక్క దాంట్లో పోయొచ్చుగా, రెండిట్లలో ఎందుకు పోసేదని అంటాడు. ఇంకా ఇది అవసరం ఉన్నది. ఒక డబ్బా ఇక్కడ పెట్టి ఒకటేమో ఫ్రిడ్జ్లో పెట్టచ్చు అని నేను పోసిన. ఒకే డబ్బాలో పోతానికి ఫ్రిడ్జ్లో పెడతానికి ప్లేస్ ఎక్కువ లేదు ఫ్రెండ్స్. కావాల్సినవి అందులో ఉండేటివి ఉన్నాయి. అందుకోసమే వీటిలలో పోసి పెడుతున్నా. పొద్దుటిలో ఎండబెట్టిన వాటిని కూడా. ఇంకా కారం ఆరిపోయినాక కారం కూడా ఒక బకెట్లోకి ఎత్తాలి ఫ్రెండ్స్. కారాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే కలర్ఫుల్గా ఉంటుంది, లేకోకుండా తెల్లగా అయిపోయింది. బయట పెడితే మాత్రం తెల్లగా అయింది ఫ్రెండ్స్. మేము పచ్చడి ఎండాకాలం అయిపోయినాక పెడతాం. జూన్ నెలలో పెడతాం ఫ్రెండ్స్. అప్పుడైతే మంచిగా చల్లగా ఉంటుంది, పచ్చడి పెడతానికి కూడా బాగుంటుందని అప్పుడు పెడతాం. కాకపోతే ఇప్పుడు